అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్కి చెందినటువంటి కె విజయానందన్ గారిని నియమించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఎవరైతే సిఎస్గా ఉన్నటువంటి నీరవ్ ప్రసాద్ గారి యొక్క పదవి విరమణ ఈ యొక్క 31తో ఆయన సర్వీసు ముగియబోవడంతో నూతనంగా ఉన్నటువంటి యొక్క సిఎస్ని నియమించబోతున్నట్లు అర్థమైంది. అసలుకి కె విజయానంద్ గారినే ప్రభుత్వం సిఎస్గా నియమించడం వెనుక ఏదన్నా పాత్ర ఉందా? గడిచిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో సిఎస్కి సంబంధించి ఇప్పటికీ సంబంధించి ఈ యొక్క నియమించబోతున్నటువంటి వీటికి సంబంధించి ఏదన్నా చిన్న మార్పులు ఏమైనా తీసుకుంటున్నారు చంద్రబాబు గారు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్కారం అండి. సార్, మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారుల నియామకం పట్ల కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో ఎవరెవరైతే కీలకంగా ఉంటారో వాళ్ళందరి పట్ల ఒక ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు అర్థమవుతూ ఉంది. ఇప్పటికే మనం చూసుకుంటే డీజీపీ గారు కావచ్చు, టీటీడీఓ గారు కావచ్చు, వాళ్ళ ప్రత్యేక శైలి అయితే కనపడుతూ ఉంది. తాజాగా చూసుకుంటే సిఎస్ గారు ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి తర్వాత చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి సిఎస్. ఆయన కె విజయానంద్ గారిని నియమించబోతున్నట్లు ప్రకటించారు. ఏంటంటారు ఈ యొక్క సిఎస్ కొత్తగా నియమించబోయే వెనకాల? సిఎస్గా విజయానంద్ గారిని నియామకం చేయటం ఒక ఎత్తు, ఆ చేయటం కోసం ఆ ప్రయారిటైజ్ చేసుకున్న విధానం 100% చర్చనీయాంశం. ఓకే. ఎందుకంటే ఇక్కడ సిఎస్గా విజయానంద్ గారితో పాటుగా విజయానంద్ గారి కన్నా సీనియర్గా ఉన్న సాయి ప్రసాద్ గారి పేరు ముందు పరిగణలోకి రావడం జరిగింది. మరి విజయానంద్ గారిని ఎంపిక చేసుకుంటున్నప్పుడు సాయి ప్రసాద్ గారిని ఎందుకు పక్కన పెట్టారు? ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే సాయి ప్రసాద్ గారు విజయానంద్ గారి కంటే సీనియరే, కానీ వయసు రీత్యా విజయానంద్ గారు ముందుగా రిటైర్ అవుతారు. ఓకే. విజయానంద్ గారు రిటైర్ అయిన తర్వాత కూడా సాయి ప్రసాద్ గారు సర్వీస్లో కొనసాగుతారు. కాబట్టి అక్కడ సాయి ప్రసాద్ గారిని కనుక ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఎంపిక చేసుకుంటే ఆయన చీఫ్ సెక్రటరీగా కొనసాగుతుండగానే విజయానంద్ గారు రిటైర్ అయిపోతారు. ఓకే. కాబట్టి ఈయనకి చీఫ్ సెక్రటరీగా చేసే అవకాశం దక్కదు. ఇప్పుడు విజయానంద్ గారికి కనుక అవకాశం ఇస్తే విజయానంద్ గారు రిటైర్ అయిన తర్వాత కూడా సాయి ప్రసాద్ గారికి అవకాశం కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. కాబట్టి ఇక్కడ విజయానంద్ గారికి అవకాశం ఇవ్వటం అనే దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చారు. విజయానంద్ గారికి ఈ అవకాశం కల్పించడం ద్వారా సాయి ప్రసాద్ గారిని పక్కకు పెట్టారు. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టిన సాయి ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గీయుడు. ఇక్కడ తన కులస్థుడైన సాయి ప్రసాద్ గారికి అవకాశం కల్పించకుండా విజయానంద్ గారిని ఎంపిక చేసుకున్నారు. విజయానంద్ గారు బలహీన వర్గాలకు సంబంధించిన అధికారి. అంటే వారి క్వాలిఫికేషను, వారి అనుభవం, వారి పరిజ్ఞానం ప్రాతిపదికగా ఈ ఉద్యోగం దక్కుద్ది. వాస్తవంగా ఆ స్థాయి అధికారులకు మనం కులం ఆపాదించి ప్రస్తావన చేయటం కూడా శ్రేయస్కరం కాదు. కానీ ఇవాళ కులం అనేది ఒక ఇన్విటబుల్గా మారిపోయిన నేపథ్యంలో కులం గురించి కూడా ప్రస్తావించుకోక తప్పదు. లేకుంటే ఇవాళ చీఫ్ సెక్రటరీ స్థాయి వాళ్ళు కులం ప్రాతిపదికగా వాళ్ళకి ఆ స్థాయి అర్హత రాలా. వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళ సమయస్ఫూర్తి, పరిజ్ఞానం ప్రాతిపదికగానే వాళ్ళు ఐఏఎస్కి ఎలక్ట్ అయ్యారు. ఐఏఎస్ నుంచి ఇన్ని సంవత్సరాల సర్వీస్ ప్రాతిపదికగానే వాళ్ళకి ఆ ఉద్యోగం దక్కింది. అదే సందర్భంలో ఇవాళ సమాజంలో కులం కూడా ఒక అంతర్భాగంగా మారిపోయింది కాబట్టి రాజకీయాల్లో కూడా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతుంది. కాబట్టి కులం కూడా ప్రస్తావించుకొని తీరాలి. ఇక్కడ మనం మీరు ప్రస్తావించినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత వారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారి శాసనసభ స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు బలహీన వర్గాలు, రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు బలహీన వర్గాలు, టీటీడీ ఈఓ శ్యామలరావు గారు బలహీన వర్గాలు, ఇప్పుడు ఎంపిక కాబడ్డ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అధికారి. ఇదే సందర్భంలో తప్పనిసరిగా మరి రాజుగారి మొదటి భార్య మంచిది అని అంటే రెండో భార్య చెడ్డది అన్నట్టే కదా. రెండో భార్య ఎందుకు చెడ్డదో కూడా చెప్పాలి ఇక్కడ మనం. అవును. మొన్నటి వరకు అధికారం చెలాయించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనా హయాంలో ఆయన ఎంపిక చేసుకున్న చీఫ్ సెక్రటరీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా, రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా కడప జిల్లా. అప్పుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, ఆయన కడప జిల్లా. ఓకే. అంటే ఏమొస్తుంది సారూప్యత అక్కడ. అదే సందర్భంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డి గారు, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, వారి ఎంపిక ఏ విధంగా ఉంది?
కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు మైక్ దొరికితే మాత్రం నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అనేవాడు. కీలకమైన పదవులు ఇవ్వడానికి వచ్చేటప్పటికి మాత్రం ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న ఆ పేరు చివర రెడ్డి అనే తోక ఉండాలి. అవి ఉంటేనే చీఫ్ సెక్రటరీ అవ్వాలన్నా, డీజీపీ అవ్వాలన్నా. ఓకే. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పటికి సాయి ప్రసాద్ గారిని పక్కకి పెట్టి విజయానంద్ గారిని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళ ప్రయారిటీస్ ఇవి. ఓకే. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న స్లోగన్ తోటి ప్రజల మధ్యకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వీళ్ళు స్లోగన్స్కి పరిమితం కాల. జగన్మోహన్ రెడ్డి గారు లాగా నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు ఇవ్వడం, ఆచరణపూర్వకంగా అంటే మా ఎంపిక విధానం ఇది అని చెప్పని, మేము ఎవరికి ప్రయారిటీ ఇస్తామని చెప్పని ఎంపిక చేసి చూపించారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికితే ఉపన్యాసాలేమో నా బీసీలు, నా ఎస్టీలు. ఆచరణలోకి వచ్చేటప్పటికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఇదే విధంగా విమర్శించేవాడు. చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయుల్ని ఎంపిక చేసుకున్నారు అని చెప్పని బ్లేటెంట్గా ఒక అబద్ధాన్ని చాలామంది చేశాడు. వాస్తవంగా ఆ రోజు ప్రమోట్ అయిన డిఎస్పీల్లో 5 కమ్మ సామాజిక వర్గీయులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 33 అని చెప్పని చెప్పగానే అదే నిజమేమో అని చెప్పని ప్రజలు కూడా నమ్మేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా అమరావతి అని ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంటే దాన్ని కమరావతి అని చెప్పని ప్రచారం చేశారు. ఆయన కమ్మవారి ప్రయోజనాల కోసమే రాజధాని అక్కడ నిర్మాణం చేస్తున్నాడు అని చెప్పని ప్రచారం చేశారు. ప్రజలు కూడా నమ్మారు. నిజమేనేమో చంద్రబాబు నాయుడు గారు ఇలాగే తన కులానికే పక్షపాత ధోరణితో మేలు చేసుకుంటున్నాడని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి ఈయన కోటేశారు. కానీ వాస్తవ రూపంగా చంద్రబాబు నాయుడు గారు కమ్మ సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేయలేదు. అమరావతి కమరావతి కాదనేది ఎప్పుడు నిర్ధారణ అయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమక్రమంగా అసలు వాస్తవం ఇది అని ప్రజలు రియలైజ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాడు అని చెప్పని. కాబట్టి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన ఎవరిని ఎంపిక చేసుకుంటున్నాడు, ఎవరికి పదవులు కట్టబెడుతున్నాడు అనేది ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఆఖరికి ఇంకొంచెం లోతుకెళ్తే వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా విజయలక్ష్మి గారు ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి. వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా విజయసాయిరెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, వైసీపీ లోక్సభ పక్ష నాయకుడిగా మిథున్ రెడ్డి, వైసీపీ రాజ్యసభ పక్ష నాయకుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే ఆ ప్రభుత్వంలో ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఆ ప్రభుత్వ కీలక సలహాదారులు వచ్చేటప్పటికి అజయ్ కల్లం రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా టీటీడీ చైర్మను, టీటీడీ ఈఓ, ఇట్లా ఆ ప్రభుత్వ హయాంలో 1 నుంచి 11, 12 స్థానాల దాకా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లతో నింపేశాడు. కానీ ఆయన మైక్ దొరికితే మాత్రం నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అనేవాడు. ఇవన్నీ అనుభవపూర్వకంగా ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఎవరిని ఎంపిక చేసుకోవాలనేది ప్రజలు ఒక తీర్పు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు చేయాలి అనే ప్రయత్నం చేసిన ప్రజల కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు, అనంతపూర్ జిల్లా వరకు, అటువైపు ఒరిస్సా బోర్డర్ నుంచి ఇటువైపు తమిళనాడు, కర్ణాటక బోర్డర్ల దాకా ఒకే రకమైన తీర్పు ప్రజల నుంచి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కులాలకు అతీతంగా ప్రజల కోణంలో వాళ్ళు పరిపాలన చేయగలుగుతారు. వాళ్ళ విధానాల రూపకల్పన అనేది ప్రజల కోణంలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి ఓట్లు దండుకొని కులం కోణంలోనే ఆయన నిర్ణయాలు జరుగుతాయి. తన సామాజిక వర్గీయులు పిడికెడు మందికి ప్రయోజనం చేకూర్చడం తప్ప తన సామాజిక వర్గీయులకు కూడా లబ్ధి చేకూర్చడు. తన కులంలో కూడా సామాన్య కూలి పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు అందరూ నలిగిపోయారు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో. లబ్ధి పొందింది ఎవరయ్యారంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, మైనింగ్ చేసేవాళ్ళు, కీలకమైన పదవుల్లో ఉన్నవాళ్ళు. మొత్తం కలిపితే ఒక 400-500 మంది మాత్రం వాడికి అంతకుముందు 100 కోట్లు ఆస్తుంటే ఈయన పాలనా హయాంలో 1000 కోట్లకు చేరాడు. 1000 కోట్లు ఆస్తున్నాడు, 10,000 కోట్లకు చేరాడు. వాళ్ళు లబ్ధి పొందారు తప్ప సామాన్య రెడ్లు కూడా అన్ని విధాలా నష్టపోయారు. ఇవాళ గ్రామ స్థాయిలో నాయకత్వం వహించే తన పార్టీకి సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో సర్వనాశనం అయిపోయారు. వాళ్ళ వెన్నెముక విరిచేశాడు ఒక రకంగా. గ్రామ స్థాయిలో వాళ్ళ పరపతి మొత్తం తీసేశాడు. వాళ్ళని ఒక డిఫాల్టర్లుగా మార్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాలన అనేది పిడికెడు మంది కోసం తన సెంట్రిక్గా జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది ప్రజల కోణంలో సామాజిక న్యాయంతో పాటుగా
సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో మేళవించి ప్రజాకర్షకంగా ప్రజల్ని రజ్జింపజేసే విధంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పరిపాలన జరుగుతుందనేది మరొకసారి రుజువైంది. ఓకే, నిజంగా చాలా చక్కగా చెప్పారు సార్. చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి కుల రాజకీయం ఉందో ఈ వీడియో చూస్తే ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్.